ఈ చిక్కుడుకాయలు మీరేమంటారో చెప్పండి. మేమైతే బల్ల చిక్కుడుకాయలు అంటాము. ఈ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా! నేనైతే ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేశానండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు దంచేసి వేశాను. ఒక్కొక్కసారి అయితే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఎక్కువైతే వేస్తానండి. ఇప్పుడు అలా ఏం చేయలేదు. చాలా సింపుల్‌గా అనమాట. సో, అవంతా వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ అయితే బాగా వేయించేసుకోవాలి. నేనైతే ప్రతి కుకింగ్ వీడియోలో చెప్తూనే ఉంటున్నానండి. ఆనియన్స్ అయితే బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాతనే మనం ఏవైతే వెజిటబుల్స్ అనేవి అందులో వేసుకుంటేనే కర్రీ అయితే బావుంటుంది. అలా ముక్కలు ముక్కల్లా ఉంటే మాత్రం కర్రీ మాత్రం స్వీట్ అనేది వచ్చేస్తుందనమాట. ఇగోండి కొంచెం సాల్ట్, పసుపు అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల ముక్కలను కూడా అందులో వేశాను. ఆయిల్‌లో కలిసేటట్టు బాగా వేయించేసుకోవాలండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా పిల్లలైతే ఈ కర్రీని ఇష్టంగా తింటారు కానీ చిక్కుడుకాయలు తినరు. దానిలో ఉన్న పిక్కలు ఉంటాయి కదా! అవైతే మెత్తగా ఉడికిపోతాయి కదా! అవి తింటారనమాట. సో, ఇదైతే వేపించేసి మూత అయితే పెట్టానండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. కలర్ చేంజ్ అయిపోయింది కదండీ! అంతవరకైతే వేయించేసుకోవాలి. సో, మధ్యలో అయితే నేను కొంచెం గ్యాప్ ఇచ్చేసి అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్‌ని కూడా వేశాను. చాలామంది టమాటా వేగిన తర్వాత కూడా చిక్కుడుకాయలు వేస్తారు. చిక్కుడుకాయ వేగిన తర్వాత కూడా కొందరు టమాటా వేస్తారు. సో, నేను ఇలా అయితే చేశాననమాట. చూడండి ఫైనల్‌గా బాగా వేగిపోయింది. మెత్తగా అయితే అయిపోయింది చూడండి టమాటాను. సిమ్‌లో పెట్టేస్తే ఆ ఆవిరికే వేగిపోతదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మనకు సరిపడా కారం కూడా వేసుకోండి. ఉట్టి చిక్కుడుకాయ కర్రీ కన్నా ఇలా టమాటా యాడ్ చేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ అనేది చాలా బావుంటుంది. కొందరు ఇగోండి ఇలా టమాటా వేసేసి దగ్గరికైతే ఫ్రై కూడా చేస్తారు. అలా కూడా బావుంటుంది. కొంచెం అయితే వాటర్ వేసుకుంటే మన గ్రేవీలాగా కలుపుకోవడానికి కూడా ఉంటుంది కదా! అందుకని వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకోటి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి అందరికీ. సో, వాటర్ అయితే వేసేసాం కదా! ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు, 4, 5 నిమిషాలు మూత అయితే పెట్టేసి అలా మగ్గించేసేయాలండి. చూడండి ఫైనల్‌గా అయితే అయిపోయింది కదా! దగ్గరకైతే. నచ్చిన వాళ్ళు కొంచెం ఏదైనా మసాలా వేసుకోవచ్చు. నేనేం వేసుకోలేదు. సింపుల్‌గా అలా అయితే చేసేసానండి. ఇది మన రైస్‌లోకి గానీ, చపాతీలకు గానీ, రోటీస్‌లోకి ఎందులో అయినా బావుంటుంది. నా వీడియోస్‌లో గనక మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ చెప్పండి పర్వాలేదు. ఓకే అండి. థ్యాంక్ యూ.